సౌరవ్ గంగూలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియాకి విదేశీ గడ్డపై గెలుపు రుచి చూపించిన మగాడు అని చెప్పవచ్చు. అసలు టీమిండియాకు దూకుడు నేర్పించిందే దాదా. తన కెప్టెన్సీలో మన భారత జట్టుకు ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. నాయకుడిగా కుర్రాళ్లను ముందుండి నడిపించాడు. ఆయన హయాంలోనే టీమిండియా అంతర్జాతీయంగా అనేక టోర్నీల్లో విజయాలు అందుకుంది. కొన్నాళ్లు హెల్త్ ప్రాబ్లమ్స్ తో రెస్ట్ తీసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కు ఇప్పుడు కీలక బాధ్యత అప్పగించారు. అది కూడా ఆసియా కప్ ముందట. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఒక కొత్త బాధ్యత అప్పగించారు సెలెక్టర్లు. దక్షిణాఫ్రికా లీగ్ SA-20 కొత్త సీజన్ ప్రారంభించడానికి ముందు గంగూలీని ప్రిటోరియల్ క్యాపిటల్స్ టీమ్ కు హెడ్ కోచ్ గా నియమించారు. ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ జట్టుకు అనుబంధం ఉంది. ఈ రెండు జట్ల యజమానులు JSW స్పోర్ట్స్, GMR. ప్రపంచంలోని చాలా లీగుల పేర్లను ఐపీఎల్ ఫ్రాంచైజీల పేర్ల ఆధారంగానే పెట్టారు. ఆయా జట్లను కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులే కొనుగోలు చేశారు. సౌత్ ఆఫ్రికాలో ఈ T20 లీగ్ 4వ సీజన్ జరుగుతోంది. ఈ లీగ్ కోసం 13 మంది భారతీయ ప్లేయర్స్ కూడా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా లేదా భారత్ ఐపీఎల్ కు ఆడటానికి నిరాకరించిన ఆటగాళ్లు మాత్రమే విదేశీ లీగులలో ఆడటానికి అర్హులు. ఈసారి ఈ లీగ్లో పీయూష్ చావ్లా కూడా ఆడతారని సమాచారం. ఈ సీజన్ కోసం ఆటగాళ్లు వేలం సెప్టెంబర్ 9న జరగనుంది. అదే రోజు ఏషియా కప్ కూడా మొదలవుతుంది. గతంలో దినేష్ కార్తిక్ ఈ లీగ్లో ఆడిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్. ప్రిటోరియల్ క్యాపిటల్స్ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో గంగూలీని కొత్త హెడ్ కోచ్ గా అనౌన్స్ చేసింది. ప్రిన్స్ క్యాపిటల్స్ క్యాంప్ లో రాయల్ స్టైల్ ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడంటూ పోస్టు చేశారు. గంగూలీని కొత్త హెడ్ కోచ్ గా అనౌన్స్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సౌరవ్ గంగూలీ గతంలో ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే ఒక జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. హెడ్ కోచ్ గా దాదా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.